ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కృపా 365 ఛానల్ కుటుంబ సభ్యులకు, అలాగే ఈ వీడియోను చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ, చూడబోయే వారందరికీ కూడా ప్రభువు పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, ఈరోజు కాసేపు మనం దేవునితో గడుపుదాం. దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం ప్రతిరోజు కూడా మన పిల్లలతో ఏమంటామండి? పెద్దల మాట వినాలి, పెద్దల మాట వింటే బాగుపడతారు, అల్లరి చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి అని మనం ప్రతిరోజు చెప్తూ ఉంటాం కదా. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే మనం బాగుపడతాం, కరెక్టే. మరి దేవుడు కూడా అదే విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దృష్టిలో మనం ఎల్లప్పుడూ కూడా చిన్నపిల్లలమే. ఏం చెప్తున్నాడు దేవుడు? నా మాట వినండి, నా యొద్దకు రండి, నా మాట వింటే మీకు రక్షణ, నా మాట వింటేనే మీకు నిత్య జీవము ఉంటుంది అని ప్రభువు చెప్తున్నాడు. మరి ఏంటి ఆ మాట అనేది మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంది: ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి అని అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి, మీరంతా కూడా ఉగ్రత దినము మీ మీదికి రాకముందే కూడిరండి అని అంటున్నాడు. మరి కూడి వచ్చే వాళ్ళందరూ ఎలా రావాలి అని అంటే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు ఈ విధంగా మనతో చెప్తూ ఉన్నాయి. సర్వ పాపములను విడిచిపెట్టి రావాలంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఉగ్రత దినము రాకమునుపే మనం ఎలాగెళ్ళాలి? ప్రభు దగ్గరకు మన యొక్క సర్వ పాపములను కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళాలి. అదే జెఫన్యా గ్రంథము కానీ యోబు గ్రంథము కానీ మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఉగ్రత దినము రాకమునుపే మీరు ప్రభు దగ్గరకు మీ యొక్క సర్వ పాపములను విడిచిపెట్టి కూడిరండి అని చెప్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ విధంగా మనం దేవుని యొద్దకు చేరినట్లయితే మరి మనకేంటి లాభం కదా? మన లాభం లేనిది ఏ పని చేయం కదా. అవునంటారా కాదంటారా? నిజంగా అండి, మనం మనుషులం, స్వార్థపరులం. కాబట్టి మనకు లాభం లేనిది ఏ పని చేయం. మరి మా పాపాలన్నీ విడిచిపెట్టి ఉగ్రత దినము రాకముందే ఆయన యొద్దకు మేము వెళ్తే మాకేంటయ్యా లాభం అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే దేవుని వాక్యమే మనకు సమాధానం చెప్తా ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంది: మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఉగ్రత దినము రాకమునిపే మీ యొక్క సర్వపాపములను విడిచిపెట్టి నా యొద్దకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. విశ్రాంతి అంటే అన్ని విషయాలల్లో, మీ కష్టాలల్లో, మీ బాధలల్లో, మీ ఇరుకులల్లో, మీ ఇబ్బందులల్లో, మీ శ్రమలల్లో మీరు మోస్తున్న ప్రతి భారాన్ని కూడా ఆయన దించివేసి మీ భారాన్ని తన భారంగా మోస్తూ మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు. ఎంత గొప్పవాడో చూడండి మన ప్రభు. ఎవరైనా మోస్తారండి మనం మోసే అటువంటి భారాన్ని? మన కుటుంబ సభ్యులు, కుటుంబ బాధ్యతను, మనం మోస్తున్నటువంటి కుటుంబ బాధ్యతను ఇంకెవరైనా మోయగలరా? లేదు. ఏదైనా కష్టాల్లో ఉన్నామనుకోండి, మనకు ఎవరైనా సహాయం చేయగలరా? లేరు కదా. కష్టాలు వస్తే వెంటనే తప్పించుకొని పోతారు, ఒంటరిని చేసి విడిచిపెట్టిపోతారు కదా. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలలో కూడా ఈ విధంగా ఉంది: దప్పిక తీరుస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, దప్పిక తీరుస్తాను అంటున్నాడు. ఉగ్రత దినము రాకమునిపే మీరు మీ యొక్క పాపములను, సర్వపాపములను విడిచిపెట్టి నా యొద్దకు వచ్చినట్లయితే మొట్టమొదటిగా నేను మీకు విశ్రాంతినిస్తాను, తర్వాత మీ యొక్క దప్పికను తీరుస్తాను అంటున్నాడు. ఇంకేం కావాలండి మనకు ప్రభు సన్నిధిలో? ఒక మనిషి సజీవంగా ఉండాలంటే మెయిన్ ఇవే కదా కావాల్సింది. విశ్రాంతి అవసరం, దాహం కొన్న వారికి దప్పిక తీర్చడం అవసరం. ఇవి ప్రభు చేస్తానంటున్నాడు కదా. 3వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 21, 22 వచనాల్లో చక్కని మాట ఉంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట.
రోమపత్రిక 6వ అధ్యాయము 21, 22 వచనాలలో చాలా చక్కటి అద్భుతమైనటువంటి మాటను మనకు ప్రభు వివరిస్తూ ఉన్నారు. మీకు నిత్య జీవము ఇస్తాను అని అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు. మొట్టమొదటిగా మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు. రెండవదిగా మీ దప్పికను తీరుస్తాను అంటున్నాడు. మూడవదిగా మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి నామానికే మహిమ కలుగునుగాక. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిత్య జీవం ఫ్రీగా రాదండి ఎవరికి. డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు, దాన ధర్మాలు చేస్తే వచ్చేది కాదు కదా. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం డాబు దర్పాన్ని ప్రదర్శిస్తే వచ్చేది కాదు. గొప్పలకు పోయి ఎచ్చులకు పోయి గొప్పలు చెప్పుకుంటే వచ్చేది కాదండి నిత్య జీవం. నిత్య జీవం రావాలంటే ఒక మనిషి నలగగొట్టబడాలి, తన హృదయం బద్దలైపోవాలి, ప్రభు సన్నిధిలో మోకరించి తన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఆ పాపాలను ఒప్పుకొని మాత్రమే కాకుండా విడిచిపెట్టి ఒక పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తూ రక్షణలో కొనసాగాలి. మరణం వరకు వేచి ఉండాలి. ఎలాగూ పరిశుద్ధతను కాపాడుకుంటూ. అలా ఉన్నవారికి మాత్రమే నిత్య జీవం. ఇవన్నీ చేయకోకుండా నాకు నిత్య జీవం ఇవ్వు ప్రభు అంటే అది కొట్లో కొనుక్కునే వస్తువు కాదండి దొరకడానికి కదా. ఇంత గొప్ప బహుమానం ఇంకెవరికి? మన కోసమే కదా ఏర్పాటు చేసిన దేవుడు. కానీ ఇవన్నీ మనం మర్చిపోయి ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇది అది ఇది అని ప్రభు నువ్వు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. మనకు కావలసినవి అసలైన వాటిని అడగట్లేదు, కానీ విలువలేని వాటిని అడుగుతూ ప్రభువుని చాలా ఇబ్బందులకు పెడుతూ ఉంటాం మనం కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నా దగ్గరకు వస్తే ఎలాగూ ఉగ్రత దినము రాకముందే రావాలి. అది కూడా ఉగ్రత దినం వచ్చినాక ప్రభువా నన్ను రక్షించు అంటే కుదరదు. ధనవంతుడు లాజరు దగ్గర అలాగే మొరపెట్టుకున్నాడు. లాజరు కొంచెం నువ్వైనా వెళ్ళి చెప్పయ్యా అంటే అక్కడ లేదు, అవకాశం లేదు. ప్రభు అంటున్నాడు లాజరు వెళ్ళడానికి అవకాశం లేదు, నేను వెళ్ళడానికి అవకాశం లేదు. భూలోకంలో నా సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు కింద ఉన్నటువంటి సహోదరులకు రక్షణ వస్తుంది అని కదా. మనం మరణం తర్వాత మొరపెట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదండి. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నది దేవుని వాక్యము. ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. ఎలాగూ చేతులుక్కుంటూ జేబులో చేతులు పెట్టుకుంటూ మంచిగా టై బెల్ట్ కట్టుకొని సూటు బూటు వేసుకొని హుందాకపోతే కాదండి. ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏమని? మీ సర్వ పాపములను విడిచిపెట్టి నా యొద్దకు రండి. హల్లెలూయా. అర్థం చేసుకునే వారికైతే అర్థమవుతుంది ఈ వాక్యం. ఏదో టైంపాస్ కోసం మనం మాట్లాడుకునే మాటలు కాదు ఇది. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం చెవులు జాగ్రత్తగా పెట్టుకొని హృదయాన్ని తెరచి ఆలకించినట్లయితే ఇవి మీ హృదయంలోకి వెళ్తాయి. దేవుడి కార్యం జరుగుతుంది. ఉగ్రత దినము రాకమునుపే మీ యొక్క సర్వ పాపములను విడిచిపెట్టి నా యొద్దకు రండి. వస్తే నేను మీకు ప్రతిఫలంగా ఏమిస్తానని అంటున్నాడు? మొట్టమొదటిగా విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. రెండవదిగా నీ యొక్క దప్పికను, నీ యొక్క దాహాన్ని తీరుస్తా అంటున్నాడు. మూడవదిగా నీకు నిత్య జీవాన్నే ఇస్తా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుని ఎక్కడైనా చూశారండి? పరలోక రాజ్యం కావాలంటే అంత ఈజీయా? ఈజీయే. ఎలా? ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనం వెళ్తే ఈజీ. లేకుండా అడ్డదారులలో దొడ్డిదారులలో వెళ్తే అంత ఈజీ కాదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మన యొక్క హృదయంలో ఈ మాటలు జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి. మొట్టమొదటిగా ఏంటండి? ఉగ్రత దినం రాకమునిపే. వచ్చిన తర్వాత మనం గగ్గోలు పెడితే కుదరదు. ఉగ్రత దినం రాకమునిపే అంటే అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ క్షణమే మనం సిద్ధపడి ఉండాలి. ఈ క్షణమే మనం ఒక సిద్ధపాటును మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన జీవితం ఎలాగుందనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడి రాకడ ఏ సమయమో ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదంట. నేను ఏ గడియలో వచ్చుదునో నాకే తెలియదు అన్నట్టుగా దొంగ వలె వస్తాను అని అంటున్నాడు దేవుడు కదా. కాబట్టి ఆ దినము ఎప్పుడో తెలియదు, ఆ గడియ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం ఇప్పుడే మరో క్షణంలో నా మరణం ఉందేమో అని ఆలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఇంకో క్షణంలో నేను చనిపోతానేమో, మరొక నిమిషంలో నేను చనిపోతానేమో, లేదా మరొక గంటలో నేను చనిపోతానేమో, లేదా నా ఆయుష్కాలం ఇంకొక రోజే ఉందేమో. ఈ రోజైనా సరే, ఇక నుంచి అయినా సరే నేను ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడి ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి నేను సిద్ధపడతాను.
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను అని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. అందుకనే స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. వచ్చిన తర్వాత కాదండి. నోట్ దిస్ పాయింట్. ఉగ్రత దినము రాకమునిపే, ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. ఎలా రావాలి? కానుకలు పట్టుకొనే, బంగారము బోలము సాంబ్రాన్ని పట్టుకొనే కాదు. అది అప్పుడు అయిపోయింది. యేసు ప్రభు జన్మించిన కాలంలో రాజులు తెచ్చారు, అది అక్కడ చెల్లుబాటు అయింది. కానీ ఇక్కడ నీకు చెల్లుబాటు కాదు. అది ఇక్కడ నీకు ఏది అవసరం? ఇప్పుడు నీ యొక్క పాపాలన్నీ విడిచిపెట్టి రావాలంట. ఎవరైతే ప్రభు దగ్గరకు వెళ్ళాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ప్రభు దగ్గరకు రావాలని ఆశపడుతున్నారో వారంతా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి? మన యొక్క సర్వపాపములను విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రావాలి. అలాగొస్తే ఆయన మళ్ళీ మనల్ని ఉత్త చేతులతో పంపుతాడా అంటే కాదు. ఒట్టి చేతులతో పంపేవాడు కాదు దేవుడు. ఆయన ఏమంటున్నాడు? నీకు నేను విశ్రాంతినిస్తాను. చాలా చక్కటి మాట. మన హృదయ భారాన్ని తొలగించేటువంటి మాట, మన హృదయ వేదనను తొలగించేటువంటి మాట, మన భారానంతా దించివేసేటువంటి మాట. అది గొప్ప మాట. మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మది ఇస్తాను, మీకు శాంతిని ఇస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను, నా ఆశీర్వాదాలను ఇస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు కదా. రెండవదిగా నీ దాహాన్ని తీరుస్తాను, నీ దప్పికను తీరుస్తాను అంటున్నాడు. ఏంటి మన దప్పిక అంటే? దేవుని రాజ్యంలో ఉండడమే మన దప్పిక కదా. దేవుని రాజ్యంలో ఆయన చూడడమే మన దప్పిక. ఆ దాహము, ఆత్మీయ దాహము. దేవుని రాజ్యంలో కలంతకాలం కూడా ప్రభువుతో కొనసాగడమే, జీవించడమే మన దాహము, ఆత్మీయ దాహము. ఆ దాహాన్నే తీరుస్తా అంటున్నాడు. నెక్స్ట్ మాటలో అదే ఉంది. ఏమని? అంత మాత్రమే కాదు ప్రియ బిడ్డ, నీకు నిత్య జీవాన్ని కూడా నేను ఇస్తాను అంటున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలలో, 21, 22 వచనాలలో ఈ మాటలు ఉంటాయి. నిత్య జీవమును ఇస్తాను అంటున్నాడు. అంతేనా? అంతటితో ఆగిందా? లేదు. ఇంకో చక్కటి మాట కూడా ఉంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇంకో చక్కటి మాట ఉంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములు, నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాను అంటున్నాడు. చాలండి, మన జీవితానికి ఇది చాలిగా కదా. ఇంతకంటే గొప్పది ఏం అవసరం లేదు. కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాల్సినంత అవసరం లేదు కదా. రాజవస్త్రాలు ధరించుకొని వీధుల్లో తిరగాల్సినంత అవసరము లేదు. ఉన్నది తిని ప్రశాంతంగా జీవించే జీవితం కావాలి. అది ఎలాగూ? పరిశుద్ధంగా, నీతివంతంగా సంపాదించే జీవితం. కష్టపడే తత్వం ఉండాలి. ఎవరిని మోసం చేసి కాదు, ఎవరి నోరు కొట్టి కాదు, కడుపు కొట్టి కాదు, ఎదుటివాడిని ముంచి కాదు కదా. నిజాయితీగా, నమ్మకంగా సంపాదించిన రూపాయి అయితే చాలు. ఆ విధంగా మనం ఒకవేళ బ్రతకగలిగినట్లయితే దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకిస్తా అంటున్నాడు. ఫైనల్గా ఒక మాట చెప్తూ ఉన్నాడు, నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాను. సృష్టి అంటే ఏంటండి? యావత్ ఈ సృష్టి అంటే మాటలా? మనమే ఒక సృష్టికి మూలంగా తయారు చేస్తా అంటున్నాడు దేవుడు కదా. మన నుంచి వచ్చే జనరేషన్ అన్నీ కూడా తర్వాత తరాలన్నీ కూడా ఆశీర్వాదాలు పొందుకుంటాయి, మేలులు పొందుకుంటాయి అని అర్థం కదా. అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని ఊరికనే అన్నాడా దేవుడు? ఎలాగన్నాడు? ఆయనకున్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి అన్నాడు. ఈరోజు మనం ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నాం. విశ్వాసులకు తండ్రి ఎవరు అయ్యా అని ఒక ప్రశ్న సంఘంలో వేస్తే ఎమ్మటి టక్కున ఏంటి సమాధానం వస్తుంది? అబ్రహాం గారు అని వస్తుంది కదా. మరి ఈ రోజు వరకు ఆయన ఎందుకు తెలుసుకుంటున్నాం మనం? ఆయనకున్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి కదా. రాబో తరాల వారు కూడా మనల్ని ఆ విధంగా అనుకోవాలంటే మనం నీతిగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. మన పాపాలన్నీ విడిచిపెట్టి ఉగ్రత దినం రాకమునిపే ప్రభు సన్నిధికి రావాలి. అలాగొస్తే ఏమంటున్నాడు ప్రభు? నీకు ఇచ్చే బహుమానాలు ఏంది? మొదటిగా నీకు విశ్రాంతినిస్తాను, తర్వాత నీ దాహం తీరుస్తాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, అంత మాత్రమే కాదు నిన్నే ఒక నూతన సృష్టిగా మారుస్తాను అంటున్నాడు కదా. ఎంత చక్కటి మాటలండి. ఈ మాటల్ని మనం విని వదిలేయొద్దు, మన హృదయంలో దాచుకోవాలి. ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి కదా. చికెన్ కూరతో భోజనం తిన్నామనుకోండి, 3 రోజుల వరకు అదే వాసన ఉంటుంది కదా మన కడుపులో. వేవురిచ్చినా కానీ ఆవులిచ్చినా కానీ అదే వాసన వస్తుంది. అలాగే వాక్యం కూడా ఒకసారి విన్నప్పుడు అది మరలా వచ్చే వారం వరకు, ఈ వారం ఆదివారం సంఘంలో విన్న వాక్యము మరలా వచ్చే వారం కూడా వరకు ఆ వాసన, ఆ రుచి అనేది మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యపు వాసన, ఆ వాక్యపు రుచి, ఆ మధురం, ఆ అనుభూతి అవన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు నీలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం, మనల్ని మనం బాగు చేసుకుందాం, మన కుటుంబాలను బాగు చేసుకుందాం, మనం పరిశుద్ధతలో జీవిద్దాం, మనం దేవుని సన్నిధిలో కలుసుకుందాం కదా. ఈ ఆశీర్వాదాలు కావాలంటే దేవుని సన్నిధులకు రావాలి, మన పాపాలు విడిచిపెట్టాలి, ఆయన చెప్పిన రీతిగా మనం జీవించాలి కదా. సత్యవాక్యం వినాలి, ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి కదా. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని రాజ్యం వచ్చేంత వరకు కూడా సిద్ధపాటు కలిగి మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ అంత మాత్రమే కాదు, మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మనం సిద్ధపరుస్తూ, మనం సిద్ధపడుతూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మిమ్మల్ని ఆదరించినట్లయితే మా కోసం ప్రార్థన చేయండి, మా పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, చేస్తూ ఉంటాను తప్పకుండా. ఎప్పటికీ కూడా మీరు, నేను, మనమంతా ఒక కుటుంబం కదా. కాబట్టి ఈ కృపా 365 ఛానల్ని ఇంతవరకు ఆదరిస్తూ బలపరుస్తున్నందుకు మీ అందరికీ వందనాలు, నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వారికి అందరికీ కూడా ఈ వాక్యాన్ని వివరించే విధంగా, ఈ వాక్యం అందరికీ చేరే విధంగా మీరు ఈ వాక్యాన్ని షేర్ చేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. విన్నటువంటి మీ అందరి హృదయాలను కూడా దేవుడు తెరుచులాగున, ఆయన కృప మీ అందరికీ విస్తరించులాగున, సదాకాలము దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.